తెలంగాణలో మరో పార్టీ పురుడు పోసుకోనుంది. హైదరాబాద్ వేదికగా కొత్త పార్టీని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించబోతున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభా వేదికగా కవిత కీలక ప్రసంగం చేయనున్నారు. కవిత కొత్త పార్టీ పెట్టడానికి గల కారణాలేంటి? కల్వకుంట్ల కవిత 20 ఏళ్ల తన ప్రజా జీవితంలో ఎలాంటి మైలురాళ్లను చేరుకున్నారు, ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు? ఎన్నో మైలురాళ్లను చేరుకున్నారు. మరెన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం స్వీయ రాజకీయ శక్తికి కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. మునీరాబాద్లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్తో పాటు దానిని ఆనుకునే ఉన్న 20 ఎకరాల్లో సభా ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం 7:30 కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్లోని తన నివాసం నుంచి ర్యాలీగా అమరవీరుల స్తూపానికి బయలుదేరతారు. ఉదయం 8:15 అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. శనివారం ఉదయం 8:25 అమరవీరుల స్తూపం వద్ద నుంచి బయలుదేరతారు కవిత. ఉదయం 9:30 మేడ్చల్ జిల్లా మునీరాబాద్లోని అద్వయ కన్వెన్షన్ హాల్ మెయిన్ గేట్ వద్దకు చేరుకుంటారు. ఇక ఉదయం 10 గంటలకు పార్టీ జెండాను కల్వకుంట్ల కవిత ఆవిష్కరిస్తారు. ఉదయం 10:05 ప్రసంగం ప్రారంభిస్తారు. 1:15 నుంచి గంటన్నర పాటు కవిత ప్రసంగిస్తారు. సభను గ్రాండ్ సక్సెస్ చేస్తామని జాగృతి స్పష్టం చేస్తున్నారు. సభా ప్రాంగణానికి ప్రొఫెసర్ జయశంకర్ సభా వేదికగా నామకరణం చేశారు. ప్రధాన ద్వారానికి ప్రజాకవి కాళోజీ నారాయణరావు, ఇతర ద్వారాలకు రాణి రుద్రమదేవి ద్వారముగా పేరు పెట్టారు. మారోజు వీరన్న ద్వారము, చాకలి ఐలమ్మ ద్వారముగా నామకరణం చేశారు నేతలు. భోజనశాలలకు కూడా పేర్లు పెట్టారు. సురవరం ప్రతాపరెడ్డి భోజనశాల, సమ్మక్క సారళమ్మ భోజనశాల, షోయబుల్లా ఖాన్ భోజనశాల పేర్లు పెట్టారు నాయకులు. క్యాడర్ అతిథులకు 34 రకాల వంటకాలతో తెలంగాణ మామిడి పప్పు, ఆలు టమాటా, చామగడ్డ పులుసు, కచ్చారు సిద్ధం చేయనున్నారు. తెలంగాణ ప్రత్యేక వంటకాలుగా పేరుగాంచిన మక్కగారెలు, జొన్న రొట్టె, సర్వపిండి, బూరెలు, అరిసెలను కూడా మెనూలో చేర్చారు. వీటితో పాటు బగారా రైస్, వైట్ రైస్, సాంబార్, రోటి పచ్చడి, దోస, ఆవకాయ, మిర్చి బజ్జీ, పచ్చి పులుసు, పాపడ్, పెరుగు, రైతా కూడా ఉండనున్నాయి. మజ్జిగ, రాగి అంబలి కూడా పార్టీ ఆవిర్భావ సభలో అందుబాటులో ఉంటాయి. ఇక డిజర్ట్స్లో బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్, షాహీ తుక్కుడా, జిలేబీ పెట్టనున్నారు.